హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి స్వప్న డోర్ పెట్టేసి ఇక్కడ ఏం చేస్తుంది బయట అనుకుంటున్నారా? మా బుడ్డోడికి అయితే చెప్పులేస్తున్నానండి. వీడైతే నేను వేసుకుంటానంటాడు, మళ్ళీ వేయటం అయితే రాదనమాట. ఇక అందుకని వాడికి చెప్పులు వేసేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. ఇక షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. ఇక మా ఫ్రెండ్ అయితే వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకోవాలంట. వాళ్ళ పిల్లలకి కాదులండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలకంట. అందుకని షాపింగ్కి వెళ్తున్నాము. అట్లాగే ఎక్కొద్దమ్మా. కీర్తి, ఇట్లా నీకు డ్రెస్ తీసుకోవాలా వద్దా? పిల్లల్ని వేసుకొని షాపింగ్కి వస్తే మామూలుగా ఉండదండి. వీళ్ళు చూడండి కోతుల్లాగా ఎట్లా ఎక్కుతున్నారు. చెప్తుంటే వినట్లేదన్నమాట. చెప్పినప్పుడు దిగుతున్నారు, మళ్ళీ అలానే ఎక్కుతున్నారు. షాప్ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు ఏంటోనని నాకైతే ఏదోలా అనిపిస్తుంది. ఇక్కడైతే మా పాప చూడండి ఈ ఫ్రాక్ అయితే పట్టుకొని బాగుంది మమ్మీ తీసుకో అని అయితే అంటుందన్నమాట. ఇది నీకు సరిపోదులే, తర్వాత చూద్దాంలే అని అయితే అక్కడ పెట్టేసాను. ఇదిగో తర్వాత ఇక కొన్ని డ్రెస్సెస్ అయితే చూస్తున్నామండి. ఇక్కడ ఇది వచ్చేసి శ్రీ షాపింగ్ మాల్ అనమాట. మేడ్చల్కి బస్ స్టాప్ ఎదురైతే ఉంటుంది ఆపోజిట్. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ పక్కనే 3 అయితే ఉన్నాయండి షాపింగ్ మాల్స్. ఇంకా మేము ఇక్కడైతే శ్రీ షాపింగ్ మాల్లో ఇంతకుముందు ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇక అంతే అనమాట, మళ్ళా రాలేదు. పక్కన సిఎంటీ అని ఒక షాపింగ్ మాల్ ఉంది. ఇంకా అక్కడికైతే ఎక్కువ వెళ్తూ ఉంటాము. చాలా తక్కువలండి మేడ్చల్లో. ఎప్పుడన్నా ఇక్కడ ఈ శ్రీ షాపింగ్ మాల్ పక్కనే సిఎంటీ ఇవన్నీ ఈ మధ్య పెట్టారనమాట. అంతకుముందు అయితే ఇవి కూడా ఉండేవి కాదు. ఇక ఒకసారి ఏదైనా కొత్తగా షాపింగ్ మాల్ పెట్టారంటే అక్కడ బట్టలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూడటం అయితే అలవాటు అనమాట. అలానే కొత్తగా పెట్టినవన్నీ షాపులు ఎలా ఉన్నాయి ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తూ ఉంటాను. ఇదిగో ఇక్కడైతే డ్రెస్సులు అయితే చూస్తున్నామండి. చాలానే చూసాము, కాకపోతే అంటే నచ్చట్లేదన్నమాట. ఏది చూసినా ఇంతకుముందు ఉంది లేదా ఈ వేరే కలర్ ఈ డిజైన్లో ఉందని అయితే అనిపిస్తూ ఉందన్నమాట మాకైతే. ఇక అందుకని తీసుకోలేదు. కాకపోతే ఇదిగో ఇదైతే బాగుందండి, లంగా జాకెట్ కదా, సూపర్ ఉందన్నమాట. కాకపోతే వేరే కలర్లో అది ఉందంట. ఇక అందుకని అదైతే తీసుకోలేదు. ఇక మా పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారండి. వీళ్ళ అల్లరికి నాకు భయం వస్తుందన్నమాట. ఏంటి ఇట్లా గోల్ చేస్తున్నారు, ఇక వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఏమోనని అయితే టెన్షన్ అనమాట. పిల్లలు మాత్రం చెప్తే వినరు కదా. ఈ ఫ్రాక్ అయితే చూడండి బాగుంది కదా, ఈ డిజైన్ కూడా బాగుంది. ఇవి వచ్చేసి రేటు మరి బాగా ఎక్కువ చెప్తున్నారండి. 2000 అంట. అసలు ఇవంతా రేట్లు ఉంటాయా చెప్పండి? ఇవైతే అంత రేటు ఉండవు. ఈ 2000, 1500 ఇంక ఇలా అయితే రేట్లు చెప్తున్నారు. ఇది చూడండి అన్నీ అలానే చెప్తున్నారండి. మళ్ళీ రేటు ఎక్కడుందో చూయించమంటే చూయించట్లేదనమాట. వీటికి రేట్ ఏం లేదండి వీటి మీద అయితే. మామూలుగా మనం ఏదైనా డ్రెస్ తీసుకుంటే దాని మీద ఇంత రేట్ అని ఉంటుంది కదా, అలా ఏం లేదు. వీళ్ళే రేటు చెప్తున్నారు 2000 అట్లా ఇంత అని చెప్తున్నారు. ఇక 2000 అంటే అసలు ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి? అంత నాకైతే 2000 అంత రేట్ అయితే అనిపించట్లేదు. కానీ బాగుంది, కానీ రేట్ అయితే అంత పెట్టాలని అయితే అనిపించట్లేదు అనమాట. ఇదైతే 1500 1000 చెప్తున్నారండి. రేట్లు అన్నీ బాగా ఎక్కువ చెప్తున్నారు. మా పాప చూడు ఇది తీసుకొని పెట్టుకుంటుంది. ఈ పిల్లలుంటే వాళ్ళకి నచ్చినవన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారండి. వాళ్ళకి నచ్చింది తీసుకొని నేను చక్కగా ఇలా పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. మా పాప అయితే ఇది చూస్తుంది, బాగుంది మమ్మీ కానీ నాకు వద్దులే అని అయితే అంటుందన్నమాట. సూపర్ కదా అలా వద్దని చెప్పటం. ఇదిగో తర్వాత ఇంకొకటి ఇదైతే చూస్తున్నామండి. ఇది కూడా మంచిగానే అనిపించింది ఫ్రాక్ వచ్చేసి. కాకపోతే రేట్లు వీళ్ళు అన్నీ హెవీగా చెప్తున్నారండి. అంత రేటు పడిద్దని అయితే నాకు అనిపించట్లేదు ఆ క్లాత్కి ఆ క్వాలిటీకి. ఇదైతే మామూలుగా మన పంజాబీ డ్రెస్సులు ఉంటాయి కదండి, ఆ డ్రెస్ మోడల్ అనమాట. చిన్నపిల్లలకి ఆ మోడల్లో వచ్చింది. భలే ఉంది కదా, మంచిగా అనిపించింది అనమాట. కాకపోతే ఇది కూడా తీసుకోలేదు. అన్నీ చెప్పాను కదా రేట్లు ఎక్కువ చెప్తున్నారని. ఇక అంత మంచిగా అనిపించట్లేదు అనమాట. ఈ తర్వాత పక్కన ఇంకొక షాప్ ఉంటే అక్కడికైతే వచ్చేసాము. అక్కడ ఏం తీసుకోకుండానే ఇక్కడైతే అన్నీ చిన్న పిల్లలకు ఉన్నాయండి. ఒక
4 సంవత్సరాల లోపు పిల్లలకే అనమాట. మంత్ బేబీస్ ఉంటారు కదా! 6 మంత్స్, 1 ఇయర్ లోపు పిల్లలకైతే అవైతే ఇంకా చిన్న చిన్న పిల్లలకి భలే ఉన్నాయి. అన్నీ వాళ్ళకే పిల్లలకే ఉన్నాయన్నమాట. ఇక అందుకని ఇక్కడ సైజ్ అయితే లేదులే అని మళ్ళా అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాము. పక్కన వేరే షాప్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇక అన్నీ 4 ఇయర్స్‌లో పిల్లలకేనండి. అందుకని అయితే మేము మళ్ళీ పక్కన సీఎంటీ షాపింగ్ మాల్ ఉందని చెప్పాను కదా! అదైతే శ్రీ షాపింగ్ మాల్ నుంచి బయటకొచ్చేసి పక్కన ఇంకొక షాపింగ్ మాల్ ఉంటే అందులో నుంచి వచ్చేసి ఇక సీఎంటీ షాపింగ్ మాల్‌కి అయితే వచ్చేసామండి. ఇక ఎక్కువైతే ఈ షాపింగ్ మాల్ పెట్టిన కాడ నుంచి ఇక్కడికే వస్తూ ఉన్నాం కదా! ఇంతకుముందు ఒకసారి 2 టైమ్స్ వచ్చాం కదా! మా ఫ్రెండ్ టాప్స్ అవి తీసుకుంటుందని చెప్పేసి ఆ వీడియోలు కూడా ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అలాగే మా వారు మా మ్యారేజ్ డేకి ఒక డ్రెస్ తీసుకున్నారు కదా! ఆ డ్రెస్ కూడా ఉందన్నమాట. అంటే మనకి స్టార్టింగ్‌లో చూపించేటప్పుడు ఎంట్రన్స్ అప్పుడు బొమ్మలకేసి పెడుతూ ఉంటారు కదా! సేమ్ నేను వేసుకున్న డ్రెస్సే పెట్టారనమాట. ఇదే కదా మీ ఆయన మ్యారేజ్‌కి తెచ్చిన డ్రెస్ అని అయితే అంటున్నారు. సూపర్ అనమాట. ఆ డ్రెస్ అయితే నాకంత ఒకసారి వేసుకున్నాను. ఇక అంతే మ్యారేజ్ డే రోజు ఇంక మళ్ళీ వేసుకోలేదు. వాష్ చేసేస్తే మొత్తం ఎంతో షింక్ అయినట్టు, కలర్ షేడ్ అయినట్టు అనిపించింది. ఇగో ఇక్కడైతే మళ్ళీ మేము సీఎంటీ షాపింగ్ మాల్కి వచ్చేసి ఇంక ఇక్కడ చూస్తున్నామండి. ఇదైతే భలే అనిపించింది. మిడ్డీ టైప్లో బాగుంది కదా! ఆ రేట్ కూడా రీజనబుల్గానే ఉందండి. 670 ఎంత ఉందన్నమాట. ఇగో ఇక్కడైతే ఇంకా కొన్ని ఏమైనా న్యూ మోడల్స్ ఉంటే చూపించమంటున్నాము. ఇక్కడ మోడల్స్ అయితే బాగానే ఉన్నాయండి. రేట్లు కూడా మనకి చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడైతే మేము ఇక అన్నీ చూస్తున్నాము. అక్కడ ఏమో అన్ని ఫ్రాక్స్ చూపించారు. ఇక్కడైతే ఇక మిడ్డీ టైప్లో అలాగే ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే చూస్తున్నాము కొన్ని డ్రెస్సెస్ అయితే. ఇక ఇదిగో ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే డ్రెస్ వేసామండి. సూపర్ ఉంది కదా! బాగా సెట్ అయింది. నాకైతే భలే అనిపించింది ఆ డ్రెస్ చూడగానే కరెక్ట్గా సెట్ అయిందని. ఇంక అదైతే తీసుకుంటానంటుంది. అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాపకండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే కాదు. కాకపోతే సేమ్ ఏజ్ అనమాట. అందుకని ఇంకా వాళ్ళ పాపకేసి చూసింది. ఇవి ఇక్కడైతే ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే ఇవి న్యూ మోడల్ అంటండి. ఎప్పటి నుంచో ఉన్నాయిలే, కాకపోతే ఇక ఇప్పుడు అవే మోడల్ అనేది అంటున్నారు కదా! ఇంకా కొత్తగా అయితే ఏమొస్తాయండి, ఉన్న వాటిని చూపిస్తూ ఉంటారు కదా! ఇది కూడా బాగుంది. పిల్లలకు కూడా భలే ఉంటుంది. ఇలా ఫ్రాక్ ఒకటి వేయొచ్చు, లేదా ఈ ఫ్రాక్ వేసి తర్వాత లెగ్గిన్ అయినా ఏదైనా వేయొచ్చు. అలా వేసినా కానీ సూపర్గా ఉంటుంది కదా! ఎక్కువ మిడ్డీ టైప్‌లోనే చూయించారండి. మిడ్డీ టైప్‌లో అలాగే మనకి టాప్ అండ్ ప్యాంట్ ఉంటుంది కదా! అవైతే చూయించారనమాట. ఇవిగో ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. ఫ్రాక్స్ అయితే వద్దన్నారు. ఈ ఫ్రాక్స్ అయితే ఏం చూయించొద్దన్నారు. ఇంక అందుకని వీటిల్లోనే చూస్తూ ఉన్నాము. డ్రెస్సులు అయితే బాగానే ఉన్నాయండి. క్వాలిటీ కూడా బాగుంది. రేట్ కూడా రీజనబుల్గానే ఉంది. చాలా చక్కగా ఉందన్నమాట. ఇక్కడ డ్రెస్సులు అయితే సూపర్ ఉన్నాయి. పిల్లలకి అసలు ఇక్కడ మగ పిల్లలకు కూడా డ్రెస్సులు అయితే చాలా రేట్ తక్కువలోనే ఉంటాయండి. ఇదిగో ఇక్కడ పిల్లలు చూడండి ఎలా గంతులేస్తున్నారో. వీళ్ళైతే మామూలుగా అల్లరి చేయట్లేదనమాట. ఏ షాప్కి వెళ్ళినా ఇదే అల్లరి. పిల్లలతోటి వస్తే మాత్రం మామూలుగా ఉండదండి. వీళ్ళు ఎక్కడ జారి పడతారోనని భయం అనమాట. మళ్ళీ వీళ్ళు అల్లరి పక్కన పెడితే వీళ్ళు చేసే అల్లరికి వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తగులుతాయోనని భయం కూడా ఉంటుంది. ఇంక ఇక్కడ డ్రెస్ అయితే చూడండి. ఇదైతే ఎల్లో ఉంది కదా, ఎల్లో అండ్ గ్రీను. ఇది ఎల్లోలో కూడా ఇదొక కలర్లా ఉందన్నమాట. అంటే పూర్తిగా ఎల్లో కాదు. బాగుంది కదా, గ్రీన్ అండ్ ఎల్లో. ఇదైతే భలే మంచిగా అనిపించింది. ఇది కూడా గాగ్రా టైప్లో ఉందండి. ఇంకా ఇక్కడ డ్రెస్సులు అయితే చాలా వరకే చూసాం మేము. ఇదైతే బాగుంది కదా, నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం అనమాట. అంతే కలర్ నచ్చిందని ఇంకా డ్రెస్ డిజైన్ మోడల్ నచ్చకుండా తీసుకోలేము కదా. ఇది చూడండి, ఇంక ఇవైతే ఉన్నాయి. ఇవన్నీ జిగెల్ మంటూ మెరుస్తున్నాయి అని అయితే అంటున్నారు. నార్మల్గా ఉండేవైతే తీసుకోవాలని చూస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఇంతవరకు అయితే డ్రెస్సులు చూసేసామండి. తర్వాత ఇవి వచ్చేసి మనకనమాట. ఈ డ్రెస్ అయితే బాగుంది అనిపించింది. ఒకసారి తీసి చూద్దామని అయితే చూస్తున్నాము. ఇది తీసుకోమని ఒకళ్ళ మీద ఒకళ్ళం చెప్పుకుంటున్నాం అనమాట. నువ్వు తీసుకో అని. మొత్తానికి ఎవరం తీసుకోలేదులండి. ఇక మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలు చూడండి, ఇక షాప్ అయితే వాళ్ళదే అన్నట్టు ముగ్గురు అటువైపు ముగ్గురు ఇటువైపు ఉండి ఇక వీళ్ళైతే ఆటలాడుతున్నారనమాట. వాళ్ళేమో వీళ్ళకి బట్టలు చూపిస్తున్నట్టు, వీళ్ళేమో చూసి కొనుక్కుంటామన్నట్టు ఎంచక్కా వాళ్ళు సరదాగా ఆడుకుంటున్నారు.
నిజానికి వాళ్ళింక అలా ఆడుకుంటున్నా గానీ, ఇక్కడైతే పెద్దగా భయమేమి అనిపించలేదులెండి. అంటే ఇంక ఈ షాప్ వాళ్ళు తెలుసు మేము పదే పదే వస్తూ ఉన్నాం కదా! కొంచెం తెలుసు కదా! అంత భయం అనిపించలేదనమాట. స్టార్టింగ్ ఎళ్ళిన షాప్‌లో అయితే వీళ్ళు అల్లరి చేస్తుంటే వాళ్ళేమనుకుంటారేమోనని టెన్షన్ పడ్డాను గానీ, ఇక్కడైతే నేను కొంచెం ఫ్రీగానే ఉన్నాను. వాళ్ళు ఆడుకుంటున్నా గానీ, ఏం అనాలనిపించలేదు. పిల్లలు ఇంక వాళ్ళే ఆడుకుంటారులే అనిపించింది. ఇదిగో ఇంక ఇక్కడైతే మా బుడ్డోడు చూడండి, వాడికి డ్రెస్ తీసుకోవాలని గోల గోల చేస్తున్నాడనమాట. అదిగో ఆ ప్యాంట్ కావాలంటున్నాడు. ఇప్పుడు నువ్వు వేసుకుంది అదే కలర్ ప్యాంట్‌రా అంటే చూసుకుంటున్నాడు. సేమ్ అదే ప్యాంట్ కదరా నువ్వు వేసుకుందంటే చూస్తున్నాడనమాట. బ్లాక్ ప్యాంట్ చూడండి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. బట్టలు మాత్రం భలే సెలెక్ట్ చేస్తాడండి మా బుడ్డోడు. వాడికి సూపర్ అనమాట. వాడికి ఏది సెలెక్ట్ చేసుకుంటాడో ఇంక అదే కావాలంటాడు. నేను తీసుకుంటాలే నీకు, ఫస్ట్ ఆంటీ వాళ్ళ అబ్బాయికి తీసుకొని తర్వాత నీకు తీసుకుంటానని చెప్పాను. ఇక సరే అని పిల్లలతో పాటు ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక ప్యాంట్ అయితే సెలెక్ట్ చేసామండి. తర్వాత ప్యాంట్ మీదకి షర్ట్ చూద్దామని అయితే ఇక్కడ షర్ట్స్ అయితే చూస్తున్నాము. ఈ షర్ట్‌లయితే ఇవైతే మోడల్స్ ఉన్నాయండి. ఇదైతే దీని మీదకి మ్యాచ్ అయినట్టే ఉంది కానీ బాగుంది ఈ షర్ట్ కూడా డిఫరెంట్‌గా. క్లాత్ కూడా వేరేలా ఉంది. అనిపించింది. కాకపోతే ఈ ప్యాంట్ మీదకి మ్యాచ్ అవ్వదని అయితే తీసుకోలేదనమాట. ఇదిగో ఇక్కడైతే ఈ 2 షర్టులు ఉన్నాయి. వీటిల్లో ఏదైనా ఒకటి తీసుకుందామని అయితే చూస్తున్నాము. ఒకటైతే సెలెక్ట్ చేసాము కానీ కాకపోతే వాళ్ళ చెల్లి వాళ్ళకి ఫోన్ చేసి డ్రెస్ పెడితే హాఫ్ హ్యాండ్స్ కావాలన్నారనమాట. ఇక అందుకని మళ్ళీ హాఫ్ హ్యాండ్స్ కొన్ని షర్టులు అయితే చూయించమంటే వాళ్ళైతే ఇగో ఈ షర్టులు అయితే చూయించేశారు. ఇంకా మగపిల్లలకి నాకైతే పెద్దగా ఈ షర్ట్స్ అయితే ఎప్పుడు ఆ ప్యాంట్లు, ఆ షర్ట్లు, ఆ టీ షర్ట్లేనా అనిపిస్తుందండి. వాళ్ళకైతే పెద్దగా ఎక్కువ మోడల్స్ అయితే ఉన్నట్టు నాకు అనిపించదనమాట. మనం ఆడపిల్లలకి చూసినప్పుడు ఎన్ని డిజైన్స్, ఎన్ని మోడల్స్ ఉంటాయో కదా! కానీ అబ్బాయిలకైతే చూడండి అన్నీ ఇంకా అవే షర్ట్స్, అవే జీన్స్, అవే కాటన్ ప్యాంట్స్, టీ షర్ట్లు ఇవే కదా! వీళ్ళకి పెద్దగా మోడల్స్ అయితే ఎక్కువ ఉండవని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఉంటాయి కానీ రెగ్యులర్‌గా ఎక్కువ ఇవే ఏస్తూ ఉంటారు కదా పిల్లలకొచ్చేసి. అందువల్ల కోటేసి, షూటేసి ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేయలేము కదా! ఇట్లాంటివి నార్మల్‌గా సింపుల్‌గా బావుంటాయి. డైలీ వేర్‌కైనా, ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్‌కైనా ఏసుకోవటానికి. చూడండి ఇక్కడైతే టీ షర్ట్స్ అయితే తీశారండి. కలర్సు, డిజైన్స్ ఇట్లాంటివి ఇవన్నీ చూసుకోవటమే కదా! ఇవైతే వద్దులనైతే అంటున్నారండి. కాలర్ నెక్ ఉన్న టీ షర్ట్స్ అయితే బావుంటాయి కదా! ఇక టీ షర్ట్స్ అయితే తీసుకోవట్లేదు. షర్టే తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. కాకపోతే చూస్తున్నామనమాట. బావుంటదా లేదా అని చూసాం కానీ కాకపోతే ఏది నచ్చలేదు. తర్వాత మళ్ళీ షర్ట్స్ అయితే చూస్తున్నాము. ఇందాక తీసిన షర్ట్స్ అయితే నచ్చలేదు. హాఫ్ హ్యాండ్స్‌లోనే మళ్ళా కొన్ని షర్ట్స్ అయితే చూయించమంటే ఇదిగో ఇవైతే చూపిచ్చారు. ఇంకా వీటిల్లో అయితే చూస్తున్నామనమాట. బ్లాక్ అయితే భలే ఉంది కదా! బ్లాక్ మీద వైట్ వచ్చి ఇదైతే బాగుంది. కాకపోతే ఇంకా బ్లాక్ ఎందుకులనైతే అనిపించింది. ఇదిగో ఇది కూడా బాగుంది కదా షర్ట్ ఓపెన్ చేసి చూస్తే. ఇంకా అదైతే ఫుల్ హ్యాండ్స్, ఇదైతే హాఫ్ హ్యాండ్స్ అండి ఇప్పుడు ఓపెన్ చేసేది. ఇక ఈ 2 బాగా అనిపించినాయి. ఈ ప్యాంట్ మీదకి 2 బాగుంటాయిలా అనిపించింది. ఇంకా వాళ్ళు ఎటు హాఫ్ హ్యాండ్స్ తీసుకోమంటున్నారు కదా! ఇంక ఇదే తీసుకో అని అయితే చెప్పేసాము. ఇక ఈ 2 అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. బాగుంది కదా షర్ట్ వచ్చేసి. మేమిక్కడ బట్టలు ఇవి చూసుకుంటుంటే ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారండి. వాళ్ళ అల్లరైతే మామూలుగా లేదనమాట. ఒకళ్ళనొకళ్ళైతే కొట్టుకోవటం, ఏడవటం, మళ్ళీ అంతలోనే కలిసిపోయి ఆడుకోవటం ఇలా అయితే చేస్తూ ఉన్నారు. ఇక పిల్లలతో షాపింగ్‌కొస్తే మామూలుగా ఉండదు కదా! ఇంకో ఇక్కడైతే మేము తీసుకొని ఇక బయటకైతే వచ్చేసామండి. ఇదిగో ఇంక చూసారా సేమ్ నాకున్న డ్రెస్సే కదా! అది చూస్తే భలే అనిపించిద్దనమాట. సర్లే కానీ ఇంక మేమైతే బయటకొచ్చేసామండి. మా బుడ్డోడైతే మర్చిపోయాడనమాట ఇక్కడ డ్రెస్ తీసుకోమని చెప్పటము. పిల్లలతో ఆడుకుంటూ మర్చిపోయాడు. ఇంకా అడిగారనమాట మా ఫ్రెండ్స్ తీసుకుంటావా డ్రెస్ అని. ఇంక లేదు వాడు ఎటు మర్చిపోయాడు కదా! ఇంకెందుకు మళ్ళీ తీసుకోవటం అని అయితే తీసుకోలేదు. ఇంక మేము వెళ్తూ ఉండగా ఇంక మా ఫ్రెండ్‌కైతే చెప్పు తెగిపోయిందండి. ఇక అందుకని చెప్పులు తీసుకుందామని అయితే వచ్చేసామనమాట. నడుస్తూ ఉండగా ఎందుకో సడన్‌గా అది ఊడిపోయింది. అందుకని ఇంక ఇక్కడైతే తీసుకోవటానికైతే వచ్చేసాము. ఇగో ఇక్కడైతే చూస్తున్నామండి. కొన్నైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం నచ్చిన డిజైన్స్. కాకపోతే ఇక్కడికొచ్చేసిన తర్వాత మా బుడ్డోడైతే ఏం చేస్తున్నాడో తెలుసా? వాడికి కావాల్సిన వాడి సైజు షూ తీసుకొచ్చేసి మమ్మీ ఇవి తీసుకో మమ్మీ ఇవి బాగున్నాయి అని అయితే అంటున్నాడనమాట. ఇవేం బాగున్నాయి అస్సలు బాగాలేవు చీచి నీకు ఇంతకంటే మంచివి తీసుకుంటాను, పెద్ద షాప్‌లో తీసుకుంటాను, ఇవేం బాలేవు అని చెప్పాను. అవునా మమ్మీ ఇంకా మంచి షాప్‌లో తీసుకుంటావా? ఇంకా బాగున్నాయి తీసుకోవాలని అయితే చెప్పాడనమాట. అవును మంచివి తీసుకుంటాను అని అయితే చెప్పేసి ఇక అవైతే తీసుకోకుండానే
బయటకైతే వచ్చేసామన్నమాట. ఇక వస్తూ వస్తూ పానీపూరి ఉంటే కావాలని గోల చేశారండి. ఇంకా ఈ పిల్లలతోటి అక్కడ తిన్నా కానీ ప్రశాంతంగా తినరు. అందుకని ఇంకా పార్సిల్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంటికి తీసుకొచ్చి ఇక ఒక కట్లెట్ను ఇంకా పానీపూరి అయితే తీసుకున్నానండి నేను. పార్సిల్ వచ్చేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. వచ్చేసి ఇక ప్రశాంతంగా తిందామని అయితే కూర్చున్నాము. ఇదిగో ఒక ప్లేట్లో పానీపూరి అయితే పెట్టేసి కట్లెట్ అయితే మా పాప తింటుంది. ఇంకా మనకి రసము అలాగే కొంచెం ఇది ఇస్తారు కదా కర్రీ అనేది, అవైతే 2 గిన్నెల్లోకేసి ఇక అయితే కూర్చున్నాము ముగ్గురము. పిల్లలకైతే తినిపిస్తాను, మళ్ళీ వాళ్ళు తింటే కొరబోతుంది కదా అని అంటుంటే లేదు మేమే తింటామని అయితే అంటున్నారనమాట. సరే తినండి మీరు తింటే ఇంకేంటి అనేసి వాళ్ళనే తినమన్నాను. కట్లెట్ అయితే నేను కొంచెం టేస్ట్ చూసానండి, బాగా అనిపించింది, బాగానే ఉంది. ఇక మా పాప తింటాననేసరికి మా పాపకి ఇచ్చేసాను. నాకు పానీపూరి తినటం చాలా తక్కువ అలవాటండి, పెద్దగా అలవాట్లేదన్నమాట. నేను ఇంతకుముందు పానీపూరి తినేదాన్ని కాదు కానీ ఈ మధ్య అలవాటైందనమాట. నేను అసలు పెళ్లి కాకముందు పానీపూరి అంటేనే నాకు తెలియదండి, నేను ఎప్పుడూ చూడలేదు కూడా. పెళ్ళయ్యాకే మా వారైతే అలవాటు చేశారనమాట. అప్పుడప్పుడు తీసుకెళ్ళి తినిపిస్తూ ఉండేవారు. తినడం అయితే చాలా కష్టంగా అనిపించేది స్టార్టింగ్లో, ఊరికి కొరపోయేది. ఇప్పుడు కూడా కొంచెం పర్లేదు తింటానన్నమాట. ఓకే అండి. నేనైతే ఎక్కువ పానీపూరి తీసుకొని రానులని ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఇంక ఇలా బయటకు వెళ్ళినప్పుడు చూసి అడుగుతుంటారు కదా పిల్లలు, ఇంక అట్లాంటప్పుడైతే తీసుకుంటాను. ఇప్పుడైతే నేను మంచిగానే తింటున్నాను కానీ స్టార్టింగ్లో అయితే నోట్లో పెట్టుకోవాలంటేనే భయమేసేది. అమ్మ అది మొత్తం ఎలా నోట్లో పెట్టుకొని ఎలా నమలాలి, మళ్ళీ అందులో నీళ్ళు పోస్తున్నారు అని అయితే అనిపించేది అనమాట. నిజంగా నాకైతే అలానే అనిపించేది స్టార్టింగ్లో. ఇప్పుడైతే ఇంక అలవాటు అయిపోయిందిలే తినటము. ఓకే అండి. ఇక్కడైతే నేను తింటున్నాను, మా పిల్లలైతే వాళ్ళే తింటామని ఇక కట్లెట్లు పానీపూరి పెట్టుకొని కాదు పానీపూరీలో కట్లెట్ పెట్టుకొని తింటుందనమాట మా పాప. అలా అయితే సూపర్గా ఉంటుంది మమ్మీ అని అయితే చెప్తుంది. సరే మీకు ఎలా నచ్చితే అలా తినండి అని అయితే చెప్పి నేనైతే ఇక్కడ పానీపూరి అయితే తింటున్నాను. మా బుడ్డోడు అయితే నన్ను కళ్ళల్లో ఏదో ఇసిరేస్తున్నట్టు భయపిస్తున్నాడు అనమాట. ఊరికే భయమేస్తుంది, అలా అనకురా బాబు అంటే అసలు వినట్లేదు. ఈ వీడియో తర్వాత ఏం చేశాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి. ఈ వీడియో అయితే ఇంతే అనమాట, ఎందుకంటే మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకే. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.